రైట్. నెల్లూరులో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీద సిబిఐ విచారణ జరపండి అని చెప్పి నీ మీద నువ్వు సిబిఐ విచారణ జరిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సమాధానం చెప్పు. చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు అవినీతిపరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలి. ఇదిగో వీడు అవినీతిపరుడు, ఏదో వ్యవస్థల్ని మేనేజ్, నేను వ్యవస్థని మేనేజ్ చేయమని చెప్పలా, ధైర్యంగా చెప్ప కోర్టు. హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ముందు అడ్వకేట్ని నియమించి ఎస్ మీరు చేసినటువంటి వాటి ఏదన్నా ఉంటే నా మీద సిబిఐ విచారణ జరిపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశాను. కనీసం నువ్వు విచారణని నీ మీద ఇన్ని అవభోగాలు ఉన్నాయి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, కుంభకోణం జరిగితే దానికి సంబంధించి నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు. సుప్రీంకోర్టు ఎక్కడ నీకు ఏది చెప్పాడు? సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట అని. ఎక్కడ ఊరట ఇచ్చారు? ఏ రకమైనటువంటి ఊరట ఇచ్చారు? ఏమి నీకు ఊరట లభించింది అంటే నిన్ను అరెస్ట్ చేయడం సక్రమం అన్నారు, నిన్ను రిమాండ్కి పంపించడం సక్రమం అన్నారు, తప్పు జరిగిందన్నారు, నేర తీవ్రత ఉందన్నారు. కేవలం 17A అనేటువంటిది సాంకేతికంగా ఉండేటువంటి దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు తప్ప చంద్రబాబును అరెస్ట్ చేయడంలో కానీ, చంద్రబాబు నాయుడు మీద విచారణ జరగడంలో కానీ, లేదు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదు కానీ ఎక్కడ ఏ కోర్టు చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పలేదే. అటువంటిది నువ్వు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. రకరకాలైనటువంటి మాట నిన్ను నువ్వు మాట్లాడుకుంటున్నావు తప్ప, నీకు నువ్వు ఊరట కలిగించుకుంటున్నావు తప్ప, ప్రజల్లో నాకు ఊరట కలిగిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు ఎక్కడ ఊరట కలిగింది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి స్కిల్డ్ కుంభకోణం ఎస్, ఏది కోరుకుంటావో కోరుకో. రాజకీయాల్లోకి రాకముందు నీ పరిస్థితి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి విధానం, వీటి మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావా? లేదు స్కిల్డ్ కుంభకోణం మీద సిబిఐ విచారణకు సిద్ధపడతావా? ఔటర్ రింగ్ రోడ్ మీద సిబిఐ విచారణకు సిద్ధపడతావు? దేని మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావు చెప్పి నీ పాతివృత్యాన్ని నిరూపించుకో, నీ నిజాయితీని నిరూపించుకో. అంతేగాని నువ్వు ఈరోజు వచ్చి ఆయన దొంగ, ఈయన దొంగ, నిన్ను మించినటువంటి దొంగ, నిన్ను మించినటువంటి లుచ్చ, నిన్ను మించినటువంటి లోపరు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు చెప్పు? ఎన్ని రకాలుగా ఏ రోజైనా నీ జీవితంలో నీ బ్రతుక్కి ఒంటరిగా రాజకీయాల్లో పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యం ఈరోజు చెప్తున్నావు నాకు విశేషమైనటువంటి ప్రజాదరణ ఉందన్నావు. అంత విశేషమైనటువంటి ప్రజాదరణ నీకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, నాకు విశేషమైనటువంటిది ఉంది అంటే అంత ప్రతిభ ఉంటే నీకు ఈరోజు ఎందుకు మెక్కిన బాజాబాజంత్రులు అందరూ దేనికి? పక్కన ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరం కలిసి పోటీ చేస్తాం, ఇంకా ఎవరన్నా ఉంటే రాని కలుపుకుంటానని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు బలహీనుడు కాబట్టి, అసమర్థుడు కాబట్టి, అవినీతిపరుడు కాబట్టి, ఆశ్రిత పక్షపాతంతో రాష్ట్రాన్ని పరిపాలించావు కాబట్టి, ఈరోజు నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి, ఒంటరిగా పోటీ చేసేటువంటి ధైర్యం లేదు కాబట్టి, ప్రజలు అండలేరు కాబట్టి నువ్వు ఏదో కదలరా అని మీటింగ్ పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేచిపోయి మాకు డబ్బులు ఇస్తే మేము పోతాం, ఎందుకు మమ్మల్ని సేపు నిలబెట్టారు, మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి గొడవ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి నువ్వు బ్రహ్మాండంగా జరిగింది, బ్రహ్మాండంగా కదిలొచ్చారు, చప్పట్లు కొట్టండి. ఎందుకు కొట్టాలి చప్పట్లు? నీకు ఏం జరిగితే అనేక సందర్భాలు చెప్పావు. నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ఈరోజు నువ్వు చెప్పావు వ్యవసాయానికి పెద్దపీట వేశానని. నేను నీకు ఛాలెంజ్ విసిరా, వ్యవసాయానికి సంబంధించి నీ హయాంలో ఏం జరిగిందో నా హయాంలో ఏం జరిగిందో నేను ఛాలెంజ్ చేస్తున్నా, సిద్ధమని మరలా ఇంకోసారి ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు. ఎవడో ఒక ఊరకొక్కల చేత మురిగిచ్చాడు, ఊరకొక్కల చేత కాదు, నువ్వు నీ హయాంలో జరిగినటువంటి వ్యవసాయం మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా మరొకసారి నీకు సవాల్ విసురుతున్నా. నీకు ధైర్యం ఉంటే వ్యవసాయానికి సంబంధించి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఏం నిర్ణయాలు తీసుకునేటువంటి దాని మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే తేదీ స్థలము సమయం నువ్వు కనుక ప్రకటిస్తే దాని ప్రకారం వచ్చి ప్రజల సమక్షంలోనే ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవసాయానికి సంబంధించి మాట్లాడతాం. పోతే పరిశ్రమలకు సంబంధించి నువ్వు చెప్తే నోరు తెరిస్తే మాట్లాడేది కియా. ఏది మాట్లాడు, కూర్చున్నావా కియా, నిలబడ్డావా కియా, అన్నం తిన్నావా కియా, పడుకున్నావా కియా, మంచినీళ్ళు తాగావా కియా, మూసుకున్నావా కియా, తెరుచుకున్నావా కియా, ఇంక వేరేది ఏదైనా మాట్లాడుతున్నావా? మాట్లాడితే కియా పరిశ్రమ యాజమాన్యం ఒక లేఖ రాసింది. ఆ లేఖని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించారు. వాళ్ళు ఏమని రాశారు? మాకు ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం అనేటువంటిది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది, అది కొనసాగింది. మీ నేతృత్వంలో కూడా, మీ నాయకత్వంలో కూడా, మీ పరిపాలనలో కూడా అటువంటి సపోర్ట్, అటువంటి ఇది మాకు కావాలి అని చెప్పి మీ మద్దతు మాకు ఇవ్వండి. మరిన్ని పరిశ్రమలు మరింత దీన్ని విస్తృతపరచడానికి, అభివృద్ధి పరచడానికి మీరు తోడ్పాటును అందించండి అని చెప్పి స్వయంగా దానికి సంబంధించినటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లేఖ రాయడం జరిగింది. ఇవన్నీ నేనే తెచ్చా, వ్యవసాయం నేనే చేశా, పరిశ్రమలన్నీ నా వల్ల వచ్చాయి,
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. నేను 1,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చా, లక్షల మందికి ఉద్యోగాలు. నువ్వు 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెస్తే లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిన్ను చెప్పుతో కొట్టి పంపించారు జనం? ఎందుకు పంపించారు? ఎందుకు 23 స్థానాలు వచ్చాయి? ఎందుకు నువ్వు మరలా గెలవలేకపోయావు? అంత దారుణంగా ఎందుకు ఓడిపోయావు నువ్వు 3 ఎంపీలు 23 ఎమ్మెల్యేలతో? కారణం జరిగినటువంటి లోపాలు, నువ్వు చేసినటువంటి విధానం, నీ పరిపాలన తీరు చూసి ప్రజలు నిన్ను ఏసడించుకున్నారు, అసహించుకున్నారు, పనికిరావు అనుకున్నారు, తరివేశారు. దాన్ని నిన్ను ఎందుకు తరివేశారనేది నేను మాట్లాడకుండా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఎవరు దొరికితే వాళ్ళ మీద విమర్శించడం పోని. నీ అంత నీతివంతుడు నిజాయితీవంతుడు అని నువ్వు అనుకునేదానికి నీ అంతటా నువ్వు అనుకోవాలి. కానీ నీకు ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చారా? నువ్వేమన్నా నీతివంతుడివా, నిజాయితీవంతుడివా? నీ బ్రతికట్టానికి అనేటువంటిది చిత్తూరు బస్టాండ్లో తెలీదా, చిత్తూరు రైల్వే స్టేషన్లో తెలీదా, తిరుపతి రైల్వే స్టేషన్లో తెలీదా? నీ బ్రతికట్టానికి అనేది నువ్వు ప్రత్యేకంగా చెప్పి ప్రతి ఒక్కరిని మాట్లాడాలని నువ్వు వీళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు. నీకన్నా దొంగ, నీకన్నా దగులుబాజీ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నాడా? అదేవిధంగా మళ్ళీ చెప్పాడు, మొత్తం ఈ హబ్ చేద్దామనుకున్నా చేయలేకపోయా, అవకాశం వస్తే మళ్ళీ చేస్తా. అందుకే నేను చెప్పా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాలను వదిలేసావు, పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశా, ఐటీని డెవలప్ చేశామన్నావు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి చేశా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చా, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చా, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించా అని ఏ రోజైనా చెప్పగలిగావా?